దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించారు. నిజంగా మరి డిసెంబర్ మాసం అనగా చివరి మాసము 2025 సంవత్సరంలో 13 దినాలు కృపలో జ్ఞాపకం చేసుకొని 14వ దినం పరిశుద్ధ ఆదివారపు దినాన వేకునే రీతిగా ప్రభు ఆయన పాద సముఖమునకు మనల్ని నడిపించిన విధానం బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎంత బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దైవ దీవెనను పొందుకుందాం. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యంలో పాల్గొకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో మాటను చదువుతా ఉన్నాను. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరికీ వరకు దీవించును గాక. తనలోంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, సర్వలోక నివాసములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సృష్టించిన మహాగణుడవు నీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ మాసంలో అనేక సత్యాలు నీ లేఖను వింటున్నాం. ఈ దినం బట్టి రీతిలో నడిపించి బలపరచండి. ఆధ్యాత్మికంగా దీవెనతో నింపండి. ఘనత మహిమ మీరు పొందుకోండి. యేసయ్య శక్తిగల నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవని మాట మనంతా తెలుసు కదా. క్రిస్మస్ వచ్చిందంటేనే ఎక్కువ శాతం ఈ మాటను మనము ధ్యానం చేస్తాం. ఎందుకంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇంత గొప్ప ఆధిక్యత. చూడండి, గడిచిన 2-3 రోజులుగా భయమును పోగొట్టే విధం ఎట్లు. అసలు క్రిస్మస్ అనేది, యేసుక్రీస్తు వారు పుట్టిక అనేది మన జీవితాల్లో ఏ విధంగా ఆ భయమును పోగొడుతుంది అనేటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈ దినాన ఆ అంశాన్ని ముగించిపోతా ఉన్నాను నేను. మనము దేవుని యొక్క నిబంధన నామముల మీద, ఆ పేర్ల మీద ధ్యానం చేస్తూ వస్తుంది. యెహోవా ఏరియా అని, యెహోవా షాలం, యెహోవా నిసి, యెహోవా రాఫా అని, ఇలా యెహోవా రాహ్ అని. ఈరోజు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి, క్రిస్మస్ అనేది సంపూర్ణంగా భయమును ఏ విధంగా వెళ్ళగొడుతుందో తెలుసుకుందాం. ఈ దినం కూడా తెలుసుకుందాం. చూడండి, వాక్యంలో ఒక మాట ఉన్నది. యెహోవా ఇలాగ సెలవిచ్చాను. ఏంటి ఆజ్ఞ ఇస్తున్నాడు? ఏమని అని అంటే, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మీయా గ్రంథంలో. కన్యక గర్భము ధరించిన వాడు పరిశుద్ధుడు అని పిలువబడ్డాడు. గమనించిన ఉదయకాల సమయంలో యెహోవా సిద్కేను అనేటువంటి విషయాన్ని గమనించాం. ఎందుకంటే క్రీస్తు లేకుండా మనలో మంచిదేది కూడా లేదు. మళ్ళా జ్ఞాపకం చేస్తాం, క్రీస్తు లేకుండా మనలో మంచిదేది కూడా లేదు. అయితే అపవాది నిత్యం మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ ప్రాముఖ్యమైన సత్యము అనగా క్రీస్తు లేకుండా మనలో మంచిది లేదు అనేటువంటి ప్రాముఖ్య సత్యాన్ని మర్చిపోయే విధంగా తంత్రాలను కలుగజేసి, దేవుడు మన ఎడలు చూపించేటువంటి ప్రేమను, మంచితనాన్ని బట్టి అవి అని నమ్మునట్లు చేస్తున్న విషయాన్ని గమనించాలి. అందుకే అపవాదికి దూరంగా ఉన్నాడు. భయపడవద్దు అన్నాడు. ఎందుకంటే ఇలాంటి తంత్రాలు చాలా ఉన్నాయి అపవాది దగ్గర. అందుకే భయపడద్దు. దీని ఫలితంగా ప్రతి ఓటమి మనలను అధికమైన ప్రతికూల భయముతో నింపివేస్తుంది. ఎప్పుడైతే అపవాది మనల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాడో, మభ్యపెట్టడానికి ఆ యొక్క విధానాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడు మనం చేసినటువంటి అధికమైన ప్రతికూల భయం ఇంకా నిండిపోయి మన జీవితంలో ఉంటుంది. కనుక మనం ఎన్నడూ సాధించలేము అనేటువంటి భావన లోతుగా ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది. గమనించండి, మన ధ్యాన అభ్యాసములు నామమాత్రంగా మారిపోయి ప్రభు యందు ఉండేటువంటి ఆనందం కూడా అదృశ్యమైపోతుంది. అందుకే అపవాది గురించి జాగ్రత్త, భయపడకుడి అని దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, అసంతోషంగా ఉండేటువంటి క్రైస్తవులు ఎవరు అని అంటే, అసలు సంతోషాన్ని మాకు లేదు, సంతోషంగా ఉండలేము అనేటువంటి క్రైస్తవులు లేకపోలేదు. వాళ్ళు ఎవరు అనేటువంటి వాళ్ళు
పరిశుద్ధతను గూర్చిన ఆజ్ఞను ఎప్పుడు కూడా ఆలోచించుచు పరిశుద్ధతను గూర్చిన వాగ్దానాన్ని మర్చిపోయేవారు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధులన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అది నాణానికి ఒకవైపే. మరొక వైపు ఉంది. అది ఏంటనంటే, నిన్ను పరిశుద్ధునిగా చేయు ప్రభువును నేనే. అది వాక్యం ఏమంటుంది మాట సామెత గ్రంథంలో, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కనుక ఉదయకాల సమయం పిల్లరా, ఆయన రాక లేక ఆయన ఇచ్చిన ఆ సువర్తమానం, సంతోషకరమైన వర్తమానము మన జీవితాల్లో భయమును పోగొట్టి ధైర్యాన్ని కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. చివరి మాట ఏంటంటే, యెహోవా షమ్మా, బెత్లెహేము యొక్క ఆశీర్వాదము నూతన యెరూషలేములో ఉన్నత స్థాయికి చేరుతుంది. పరిశుద్ధుడైన శిశువు యొక్క పేరు ఇమ్మానుయేలు అనగా చెప్పాలి, దేవుడు మనకు తోడనట్టు. పరిశుద్ధ పట్టణము నేడు యెహోవా షమ్మా అనగా ప్రభు అక్కడ ఉన్నాడు అన్నట్టు. ప్రభు సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణ ఆనందం ఉంటుందండి. ప్రభునందలి యొక్క ఆనందము సకల భయములను వెళ్ళగొట్టేస్తుందండి. ఒక నది ఉంది, దాని కాలువలు దేవుని పట్టణాన్ని సంతోషపరుస్తున్నాయి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, కావున మేము భయపడమని చెప్పి కీర్తన కూడా చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధి కూర్చున్నటువంటి అభయమును ఏమండి, పర్వతములు కదిలినను మరియు జలములు ఘోషించినను మన పాదములు స్థిరముగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు అప్పుడప్పుడు ఏమండి తనను తాను మరుగుపరుచుకొనవచ్చునేమో, కానీ ఆయన కనిపించకుండా ఉండవచ్చేమో, కానీ ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క వీడ్కోలు మాటలు మనకు ఎంతో ధైర్యం ఇస్తున్నాయి. ఏంటి ఆ మాటలండి అని అంటారా? ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. నేటి ఈ యుగములో ప్రభు మనతో ఉన్నాడు, రాబో యుగములో మనము ప్రభువుతో కూడా ఉంటాం. కనుక నిత్యముగా మనం ఏమండి, నిత్యముగా మనం ఎన్నడూ ఒంటరులము కాదు. అందుకే అంటాడు కదా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 వందలగునని. అలాంటప్పుడు భయం ఎందుకండి? నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? ఈ క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క రాకడ, క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ప్రతి మనిషిలో ఉన్నటువంటి భయమును పోగొట్టడానికి. కనుక గడిచిన 3 దినాలుగా ఆ భయం ఎలా పోతుంది అనేటువంటి చక్కటి మాటలు విన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, ఈ మాటల ద్వారా మనం ఒకరినొకరు బలపరుచుకుందాం. ఈ మాటల ద్వారా ఒకరినొకరు మనం ధైర్యపరుచుకుందాం. ఈ మాటల ద్వారా మనం మనలో ఉన్న భయమును తరిమి కొట్టడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా సిద్కేను, యెహోవా షమ్మా అనగా ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనకు తోడే ఉంటున్నాడు, నడిపించేవాడు. కనుక ఈ క్రిస్మస్ కాలంలో ఆ నడిపింపును విడిచిపెట్టకుండా ఆయన నడిపించిన మార్గంలో స్థిరముగా నడుస్తూ అనేకులకు క్రిస్మస్ వార్తను లేక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వార్తను సంతోషకరంగా చాటి అనేకులను ఆయన నామం వైపు నడిపిద్దాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుల మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయం పరిశుద్ధ ఆదివారంలో వేకున్నట్టు నీ పాదసం నిలబడే ధన్యత మాకు ఇచ్చారు నాయనా. ఇదిగో గడిచిన దినాలుగా నీ నామములో మేము ఏ విధంగా భయమును వెళ్ళగొట్టగలం, మాలో ఉన్న భయం ఎలా తొలగిపోతుందో చక్కటి మనం వివరించని ఇష్టపడాలి. నీ లేకుండా సత్యాన్ని గ్రహించే కృప ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొని ప్రతి బిడ్డకు దయచేయండి. ఘనత మహిమ మీరు పొంది ఆధ్యాత్మికంగా దీవించండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండు నడిపించును గాక. ఆమేన్.